హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చక్కటి హెల్తీ స్నాక్ అయితే చూపించబోతున్నాను. అటుకులు అండ్ శనగలతో మంచిగా కట్లెట్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం. దీనికోసం అయితే మనం ఉడకబెట్టుకునే శనగల్ని 1/2 కప్పు మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అండ్ 1 కప్పు దొడ్డు అటుకులను అయితే చక్కగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకునే శనగల్ని మిక్సీ పట్టుకున్న ఈ మిక్చర్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని దీంట్లో కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం క్యారెట్ తురుము అండ్ 1/2 స్పూన్ కారం అండ్ సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం చిటికెడు గరం మసాలా, జీలకర్ర అండ్ కొత్తిమీర, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. దీంట్లో ముందుగా నానబెట్టుకున్న మనం అటుకులను అయితే ఈ విధంగా నానిన తర్వాత దీంట్లో అయితే వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చాలా మెత్తగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకైతే ముద్దలాగా ఇలా అయిపోతుందండి. ఇలా అయిన తర్వాతనైతే మనం వీటిని చక్కగా కొంచెం తీసుకుంటూ ముద్దలాగా చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అయితే మనం చిన్న టిక్కీలను అయితే తయారు చేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుందండి. అన్నీ ఈవెన్గా మనం కొంచెం తీసుకుంటూ ఇలా ఒక్కసారి ప్రెస్ చేసి రౌండ్గా బాగా సన్నగా కాకుండా అండ్ దొడ్డుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఈ విధంగా టిక్కీలన్నిటినీ తయారు చేసుకొని మనం పెట్టుకోవాలి. ఈ విధంగా పిండిని మొత్తం అన్నిటినీ చిన్న టిక్కీలాగా ఈవెన్గా తయారు చేసుకోవాలి. బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఈవెన్గా క్రాక్స్ లేకుండా తయారు చేసుకొని పైన నువ్వులు కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు తినేటప్పుడైతే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ఫ్లేమ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకొని ఒక్కొక్క టిక్కీని వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా మనమంతా ఆయిల్ పైన కూడా రుద్దుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మనకు ఎంతో టేస్ట్ అండ్ హెల్తీ అయిన శనగలు అండ్ పోహాతో చక్కటి కట్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టిక్కీలను అయితే తయారు చేసుకొని ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.